హాయ్ ఫ్రెండ్స్, మేము విజయవాడలో నివసిస్తున్నామండి. బుడమేరు కాలువ ఉప్పొంగడం వల్ల, గండిపడడం వల్ల లోతట్టు ప్రాంతాలైన మేము అక్కడ నివసిస్తున్నాము. అక్కడ జలమయం అయిపోయిందండి. మొత్తం మా హౌస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా పై వరకు వాటర్ అయితే వచ్చింది. కొంచెం తగ్గేటప్పటికి మేమైతే ఇంకా పైన వేరే వాళ్ళ మేడ మీదకైతే ఎక్కాము. ఇంకా వాటర్ ఎక్కువైందని కొంచెం తగ్గేటప్పటికి వచ్చి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, మా సామాన్లన్నీ కూడా చాలా పాడైపోయినాయి. ఏదో కూలీ బతుకులు బతికే మేము కూలి పనులు చేసుకుంటూ మా పొట్ట మేము పోషించుకునే వాళ్ళం. అలాంటిది మాకు కనీసం నిలవ నీడ కూడా లేకుండా పోయింది. మాకు ఈ నిమిషం గబుక్కున మాకు సాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అలాగే ప్రభుత్వం ఎన్ని సహాయ చర్యలు తీసుకున్నా ఇటువైపు మాకు చాలా మట్టుకి అందుతులేదు. అందుకని దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసి మాకు కొంచెం నష్టపరిహారం కలిగించేలాగా, గవర్నమెంట్కి చేరేలాగా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మా సామాన్లన్నీ పోయాయండి. కట్టు బట్టలతో అయితే మేము ఉన్నాము. మొత్తం బట్టలన్నీ తడిసిపోయాయి, బురదలో అయిపోయాయి అన్నమాట. దయచేసి గవర్నమెంట్కి ఈ వీడియో చేరాలని నేనైతే కోరుకుంటున్నాను. మా పిల్లలు మేము తినడానికి ఏదో ఒకటి ఆ టయానికి అందినా కూడాను కొన్నిసార్లు అయితే అందకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం అందాలి, మాకు నష్టపరిహారం ఏదైనా కలిగించాలని కోరుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో మగవాళ్ళకి పనులు కూడా లేక ఇంటద్దె కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ ఒక వీడియోని చంద్రబాబు నాయుడు వరకు, పవన్ కళ్యాణ్ గారి వరకు చేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.